నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ నుంచి న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీరామ్ గారు. వారితో మాట్లాడి డయాబెటిక్ పేషెంట్లో నరాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తాయని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పట్లో 70% వరకు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు 100కి. మెయిన్ మన ఇండియాలో చాలా మంది ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతితో మేము బాధపడుతున్నాం అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి డయాబెటిక్ న్యూరోపతి అంటే? డయాబెటీస్ అనేది మన బాడీలో అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేయగలదు, అలానే నరాల్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దీంట్లో షుగర్ పర్టికులర్లీ అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళకి, లేదా షుగర్లో బాగా ఫ్లక్చుయేషన్స్ ఉన్న వాళ్ళకి, అండ్ ఎక్కువ డ్యూరేషన్ నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళని, అంటే 5 years కానీ 10 years కానీ ఎక్కువ నుంచి డయాబెటీస్ ఉన్నా కూడా వాళ్ళకి మెల్లగా నరాలు అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. దాంట్లో పర్టికులర్గా మనము డయాబెటిక్ న్యూరోపతి సర్వసాధారణంగా చూసే నరాల ప్రాబ్లం డయాబెటీస్లో ఏంటి అంటే, కాళ్ళల్లోంచి అరికాళ్ళల్లో, పాదాల్లో మనకి మంట రావడము, తిమ్మిర్లు ఎక్కడముతో మొదలవుతుంది. ఇది మెల్లగా పైకి పాకుతూ మనకి యాంకిల్ దాకా, దాని తర్వాత మోకాల దాకా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ లెవెల్కి వచ్చేదాకా చేతుల్లో కూడా తిమ్మిర్లు ఎక్కడము, మంటలు పుట్టడం అనేది ఉంటుంది. ఇనీషియల్గా వాళ్ళకి ఈ తిమ్మిర్లు మొత్తం రోజు మొత్తం ఉంటాయి, కానీ రాత్రిపూట ఎక్కువ సిమ్టమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా కాళ్ళకి మనకి పాదాలు కింద పెడితే మనకి నేల సరిగ్గా చల్లగా తగలడము, నేల గట్టిగా అనిపించకపోవడము, నడుస్తుంటే చెప్పులు జారిపోతున్నాయి కాళ్ళల్లోంచి మనకి తెలియకుండానే, ఈ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. ఇంకా సివియర్గా అయితే బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోవడము అవి కూడా వస్తుంటాయి. సో ఇదొక స్లోలీ ప్రోగ్రెసివ్ ప్రాబ్లం, అంటే దీన్ని మనం సెన్సరీ మోటార్ పాలిన్యూరోపతి అంటాము. ఇది చాలా మెల్లగా డయాబెటీస్ పేషెంట్స్లో పెరుగుకుంటూ వస్తుంది. పర్టికులర్గా డయాబెటీస్ కంట్రోల్లో లేని వాళ్ళకి ఈ సమస్య ఎక్కువగా వస్తుందండి. దీంట్లో టైప్స్ కూడా ఉన్నాయనేసి విన్నాం సార్. అవునండి. సో డయాబెటిక్ న్యూరోపతి అంటే డయాబెటీస్లో నరాల ప్రాబ్లమ్ని మనము చాలా 2 కేటగిరీలుగా భావిస్తే, ఒకటి ఏంటంటే శరీరంలో మల్టిపుల్ నరాలు అన్ని నరాలు ఒకేసారి ఎఫెక్ట్ అవ్వడము, అది దాన్ని పాలిన్యూరోపతి అంటాం. దాంట్లో ఒకటి మనం మాట్లాడుకున్నట్టు ఈ డిజిటల్ సిమెట్రికల్ పాలిన్యూరోపతి అండి. రెండోది ఏంటి అంటే, మన శరీరంలో ఉన్న అవయవాలు, గుండె కానీ, పేగులు కానీ, లేదా బ్లాడర్ కానీ, వీటికి సంబంధించిన ఏదైతే చిన్న నరాలు ఉంటాయో అవి కూడా డయాబెటీస్లో ఎఫెక్ట్ అవుతాయి. దీన్ని ఆటోనామిక్ న్యూరోపతి అంటాం. సో వీళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే, కూర్చొని లేవగానే కళ్ళు తిరిగినట్టు, ఎందుకంటే బీపీ పడిపోవడము, దాని తర్వాత దాహము ఎక్కువ వేయడం కానీ, నోరు బాగా డ్రై అయిపోవడము, దాని తర్వాత కొంచెం తిన్నా కూడా బ్లోటింగ్ సెన్సేషన్ రావడము, అండ్ మాటికి కాన్స్టిపేషన్లు కానీ, డయేరియాలు కానీ అవ్వడము, అండ్ యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం, ఇలాంటి సమస్యలు ఆటోనామిక్ న్యూరోపతిలో వస్తాయి. ఇలానే డయాబెటీస్లో ఇంకో చాలా అంటే సివియర్గా ఉండే న్యూరోపతి ఏంటంటే డయాబెటిక్ లంబోసెకల్ పాలీరాడిక్లోపతి అంటాం మనము, పాలీరాడిక్లో న్యూరోపతి. దీంట్లో ఏమవుతుంది అంటే, మన నడుము అండ్ కాళ్ళలో ప్రాక్సిమల్ అంటే పై భాగంలో సడన్గా వీక్నెస్ అనేది వస్తుంది. అండ్ విపరీతమైన తీపులు, పోట్లు, మంటలు ఉంటాయి. దాని తర్వాత పవర్ తగ్గిపోయి మెల్లగా అక్కడున్న కండరాలు కరిగిపోవడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎర్లీగా క్యాచ్ చేయడము, ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ రొటీన్ డయాబెటిక్ న్యూరోపతి లాగా ఉండదు. రెండోది ఏంటంటే ఇది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. సో దీన్ని ఎర్లీగా క్యాచ్ చేసి ట్రీట్ చేస్తే మనకి రెస్పాన్స్ అనేది బెటర్గా ఉంటుందండి. అది ఒకవేళ సార్ మనం ఎర్లీగా దీన్ని డయాగ్నోస్ చేయకపోతే ఎలా ఉంటుంది కాంప్లికేషన్ తర్వాత? అంటే కండరాలు కరిగిపోయి సన్నగా అయిపోయి అంటే తర్వాత నడవడానికి ఇబ్బంది అవుతుందా? అవునండి. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఎందుకు మన లంబోసెకల్ పాలీరాడిక్లో న్యూరోపతిలో అంటామంటే, దాని తర్వాత ఏంటంటే ఈ వీక్నెస్ అనేది పర్మనెంట్గా అంటే రికవరీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. వీక్నెస్ పర్మనెంట్గా ఉండిపోవచ్చు. అప్పుడు వాళ్ళకి లేవడం కానీ, నడవడం కానీ, కింద కూర్చొని లేవడానికి వాటిలన్నిటికీ ఇబ్బందులు అనేవి చాలా రావచ్చు. వన్స్ ఇది ఒకవేళ డయాబెటిక్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవా? డయాబెటిక్స్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లంలు ఉండవా అంటే, దీంట్లో డయాబెటిక్ న్యూరోపతి, అదే పెరిఫెరల్ న్యూరోపతి అని మొదట మాట్లాడుకున్నది, అది డయాబెటీస్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కూడా అప్పుడప్పుడు రావచ్చండి. కానీ దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. అది వాళ్ళకు కూడా ఎప్పుడు వస్తుంది అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంట్రోల్లో ఉన్నా కూడా ఎక్కువ ఏళ్ళ నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొద్దిగా న్యూరోపతి అనేది డెవలప్ అవుతుంది. కానీ కంట్రోల్లో లేని వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా చాలా
ఎక్కువ సివియారిటీతో వస్తుంది, తొందరగా కూడా వస్తుంది. అయితే సార్ దీన్ని మనం మెడికల్ డయాగ్నోస్ అనేది ఎలా చేయాలి? మొదటిది డయాగ్నోస్ చేయడానికి మనకి క్లినికల్ హిస్టరీ, నేను మీకు చెప్పినట్టు ఈ పర్టికులర్ ఫలానా సిమ్టమ్స్తో వస్తారు. దాని తర్వాత మనము సెన్సరీ టెస్టింగ్ అని చేస్తామండి, సెన్సరీ అండ్ మోటార్ టెస్టింగ్. అంటే నిజంగా స్పర్శ తగ్గిందా లేదా వాళ్ళకి అనిపిస్తోందా, నిజంగానే వాళ్ళకి వీక్నెస్ ఉందా లేకపోతే అనిపిస్తోందా అనేది టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసి నర్వ్ కండక్షన్ స్టడీ అనే టెస్ట్లు ఉంటాయి. దాంతో మనం నరాలు ఎలా కండక్ట్ చేస్తున్నాయి అంటే కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ నరాలు మామూలుగా వాటి ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఇవే కాకుండా మిగతా టెస్ట్లు కూడా ఉంటాయి. ఆటోనామిక్ న్యూరోపతి అని నేను ఎలా చెప్పానో దానికి ఆటోనామిక్ ఫంక్షన్ టెస్టింగ్ అని ఉంటుంది. సో అవి చేస్తాం అనమాట. దీన్ని బట్టి ఈ న్యూరోపతి అనే ప్యాటర్న్ ని మనం నిర్ధారించవచ్చు, ఇంకా ఎంత సివియర్ గా ఉంది అనేది మనం నిర్ధారించవచ్చు. అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటి సార్? సో డయాబెటిక్ న్యూరోపతిలో ముఖ్యమైన ట్రీట్మెంట్ అంటే డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవడం. అంటే కంట్రోల్లో పెట్టుకున్న కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి అన్నారు కదా, అవి చాలా తక్కువ అండి. కంట్రోల్లో పెట్టుకున్నా కూడా కొన్ని రకాలు వస్తాయి కానీ అవి చాలా తక్కువ. కానీ మెజారిటీ కంట్రోల్ లేని వాళ్ళలో వస్తాయి కాబట్టి కంట్రోల్లో పెట్టుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అండి. దానికి రెగ్యులర్ గా మందులే కాకుండా డయట్ అండ్ ఎక్సర్సైజ్ అది చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో తిమ్మిర్లు కానీ మంటలు కానీ అవి తగ్గించడానికి మందులు ఉంటాయి రకరకాలు, గాబాపెంటిన్ అని ప్రీగాబలిన్ అని అవి వాడుకోవచ్చు. అండ్ ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీతో ఉన్న వీక్నెస్ ని కూడా మనం తగ్గించుకోవచ్చు. అండ్ డైట్స్ అంటే బేసిక్గా ఈ నరాలకు సంబంధించి వచ్చే ప్రాబ్లం కదా ఇది డయాబెటిక్ పేషెంట్స్లో, వీళ్ళు ఏదన్నా ఫుడ్ అవాయిడ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేయాలా? సో నరాల కోసం పర్టికులర్లీ ఫుడ్ అనేది డయాబెటీస్ లో ఉండదండి. ఇన్ జనరల్ డయాబెటిక్ డైట్ ఏదైతే ఉంటుందో అదే దీనికి కూడా ఉపయోగపడుతుందండి. అది కానీ డయాబెటీస్ ఉంది కదా అని చెప్పి మొత్తమే తిండి తగ్గించుకొని అలా కొంతమంది చేస్తూ ఉంటారు. కార్బోహైడ్రేట్ ఆపేయడాలు, దాని తర్వాత రకరకాల ఫుడ్స్ అవాయిడ్ చేయడాలు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ డయాబెటీస్ న్యూరోపతితో పాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా యాడ్ అవుతాయి. సో మనము తక్కువ తిన్నా కూడా పోషక విలువ ఎక్కువగా ఉండే పదార్థాలు ఈ B12 డెఫిషియన్సీలు కానీ మిగతా డెఫిషియన్సీలు కానీ రాకుండా చూసుకోవాలి. ఆ ప్రకారంగా ఒక హోలిస్టిక్ డైట్ అనేది మనము తీసుకుంటే చాలా మంచిదండి, ఫాలో అవ్వాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.